హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అండ్ నేనైతే నిజంగా హ్యాపీగా లేనండి. సారీ ఈ వీడియోని ఇలా స్టార్ట్ చేస్తున్నందుకు. అండ్ దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్. యాక్చువల్గా నన్ను ఫాలో అయ్యే చాలామందికి తెలిసి ఉంటుంది. అను హ్యాష్ట్యాగ్ నా ఛానల్ పేరు. ఐ డోంట్ నో వై నాకైతే నా ఛానల్ని హ్యాక్ చేశారు. సో ఐ రోట్ మెయిల్స్ టు యూట్యూబ్ అండ్ నేను కంప్లైంట్ రేజ్ చేశాను. బట్ ఇట్ టేక్స్ టైమ్. అట్లీస్ట్ ఒక 48 hours ఆఫ్ టైంలో దే విల్ గెట్ బ్యాక్ టు అస్. సో ఐ థింక్ ఇది నా రెస్పాన్సిబిలిటీ. అట్లీస్ట్ నన్ను ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్స్ ఆర్ మై వెల్ విషర్స్ ఆర్ మై ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వన్స్ ఇలా హ్యాక్ అయ్యాక యూట్యూబ్కి అయితే నేను మెయిల్ రాశాను. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ హోప్ నా ఛానల్ వెనక్కి వస్తుందని. ఎందుకంటే లైక్ నాకైతే కాపీరైట్ ఇష్యూస్ అయితే ఎక్కువేమీ లేవండి. లైక్ ఏదైనా షార్ట్స్లో ఏమైనా అనిపించాలి, బట్ అంతకన్నా అయితే నాకు కాపీరైట్ ఇష్యూస్ లేవు. అండ్ ఏదైనా టర్మినేట్ చేసే ముందు యూట్యూబ్ నుండి మనకైతే మెయిల్స్ వస్తాయి. అండ్ ప్రతిదీ కూడా యూట్యూబ్ మనల్ని వార్న్ చేస్తుంది ఏదైనా చేసేటప్పుడు. లైక్ మెనీ ఆఫ్ యూ నో దాట్. సో ఇప్పుడు నా ఛానల్ నాకు చాలా బాధ ఎందుకు అనిపిస్తుందంటే ఐ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ చాలా కంటెంట్ వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో. అండ్ లక్కీలీ హ్యాండ్స్ క్రాస్ నాకు ఇంకొక ఫ్యూ డేస్లో అసలు ఐ జనరేట్ అమౌంట్. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఇచ్చిన టార్గెట్ ఆఫ్ దీంట్లో అంతా రీచ్ అయిపోయిందండి. అండ్ అసలు ఒకటి అనిపించింది నాకు, లైక్ బిఫోర్ నైట్ ఒక వీడియో విత్ ఇన్ 23 hours ఇట్ హిట్టెడ్ 1 lakh. సో అది నాకు అప్పుడే షాక్ అనిపించింది. అది ఏంట్రా మన వీడియో 24 hours కూడా అవ్వకుండానే 24 hours లోపలే ఒక 1 lakh వెళ్ళిందంటే ఏదో అవుతుంది అని అనిపించింది. ఐ డోంట్ నో, మై హార్డ్ వర్క్ వెంట్ ఇన్ టు వెయిన్ అనిపిస్తుంది. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ వీడియోస్ ఇన్ మై ఛానల్. కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ ఇగ్నోర్, మెసేజెస్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడైతే మన ఛానల్ ఎలా కనిపిస్తుంది అన్నది నేను మీకు చూపిస్తాను. చాలా మంది ఆల్రెడీ నాకు నైట్ నుండి ఎప్పుడైతే ఇలా అయిన దగ్గర నుండి నాకు వరుసగా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ఏమైంది నీ ఛానల్ చూసుకో అని చెప్పేసి. లైక్ నా ఛానల్ కంప్లీట్గా ఇప్పుడు అను హ్యాష్ట్యాగ్ అని కొడితే ఛానల్ ముందు కనబడేదండి. సో యాక్షన్ ఇజంట్ అలౌడ్. చూసారా, రీట్రై వస్తుంది. యాక్షన్ ఇజంట్ అలౌడ్ అండ్ రీట్రై అని వస్తుంది. ఖాళీ పేజ్ చూపిస్తుంది నాకైతే. ఐ ఫెల్ట్ బ్యాడ్ అండి. నాకు నిజంగానే బాధ అనిపించింది. చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, నేను ఇది స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎలా అంటే నాకు ఇప్పుడు నేను నా పాత వేరే అకౌంట్ నుండి, లైక్ వినీత్ అకౌంట్ నుండి మనం లాగిన్ అయి చూద్దాము. చూసి ఇప్పుడు నేను కొడితే మీకు అను హ్యాష్ట్యాగ్ అని ఎవరెవరివో చాలా మందివి వస్తున్నాయి. బట్ స్టిల్ నా ఛానల్ ఎక్కడా కనిపించట్లే. కనీసం అను హ్యాష్ట్యాగ్ ఒక పేజ్ ఉందని కూడా ఎక్కడా లేదనమాట. చాలా బాధ అనిపిస్తుంది నాకు ఆ విషయం మీద. బట్ హోప్ఫుల్లీ ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ టు గివ్ దట్ ఆన్సర్ అనిపించింది. నన్ను అడ్మైర్ చేసే చాలా మందికి ఐ టెల్ వన్ థింగ్. ఇప్పుడైతే నిజంగా బాధగా ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ విల్ కంటిన్యూ ద వీడియోస్. బట్ స్టిల్ ఆ హోప్ వదులుకోకుండా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకు ముందు యూట్యూబ్లో ఎర్నింగ్ అండ్ నాకు మంచి కొలాబ్స్ వచ్చాయి. అండ్
ఎర్న్ అమౌంట్ జనరేట్ అవ్వడం లేట్ అయింది, కానీ ఐ హ్యాడ్ గుడ్ కొలాబరేషన్ వీడియోస్. అండ్ నాకు ఇన్కమ్ ఎలా జనరేట్ అయింది అంటే అక్కడ యూట్యూబ్లో ఐ గాట్ మెనీ ప్రమోషనల్ వీడియోస్. అట్ ద సేమ్ టైం కొన్ని వీడియో షూట్స్ అండ్ వాయిస్ షూట్స్ ఇచ్చాను, వాటికి కూడా నాకు మంచి ఉన్నది ఉన్నట్టు అయితే చెప్పాలి కాబట్టి నాకైతే ఐ హ్యాడ్ అ గుడ్ పే అండ్ గుడ్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్. అండ్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ నా ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి. అండ్ నేను కొన్ని వీడియోస్ ఎలా అంటే మనము ప్రమోషనల్ వీడియోస్ కాకుండా కొన్ని వీడియోస్ మనం చేసి ట్యాగ్ చేసిన వీడియోస్, అలా చాలా వీడియోస్ చేశానండి నేను. సో ఏమనిపిస్తుందంటే ఏంటిది అసలు, ఎలా అంటే సడన్గా ఈ హ్యాక్, మనమేం సెలబ్రిటీస్ కాదు కదా, ఒక 10 మందిని పెట్టి ఇప్పుడు నేను ఏదో డిజిటల్ మీడియా అని పెట్టేసి నేను నా ఛానల్ హ్యాక్ అయింది అని చెప్పి నేను అంతా చూసే అంత సీన్ నాకైతే లేదు. ఐ చెక్డ్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ అ గుడ్ ప్రాసెస్. లైక్ యూట్యూబ్కి నేను మెయిల్ రాశాను, అదంతా నేను మీకు షార్ట్లో పెడతానండి, చూడండి. అసలు జనరల్గా యూట్యూబ్ మనకి ప్రతిదీ కూడా హింట్ ఇస్తుంది. నాకు ఒకవేళ ఏదైనా మ్యూజిక్ కాపీరైట్ వచ్చినా, ఐ టేక్ కేర్, వీడియో కాపీరైట్ వచ్చినా కూడా మనకి యూట్యూబ్ యాక్చువల్గా హింట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ వీడియోని బ్లాక్ చేస్తుంది, కొన్ని వీడియోస్ని లిమిటెడ్ చేస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఐ ఆల్వేస్ ఫాలో ఆల్ దట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ నోటిఫికేషన్స్ గివెన్ బై యూట్యూబ్. ఐ డోంట్ నో వై ఇలా అయింది, బట్ హ్యాక్ అయింది. సో యూట్యూబ్కి అయితే నేను కంప్లైంట్ మెయిల్ ఇచ్చాను, ఒకటి కాదు ఒక 10-15 మెయిల్స్ రాస్తూనే ఉన్నాను. సో బ్యాకప్ వీడియోస్ అంటారా, అన్నీ ఉండవు కదా, ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన షార్ట్ వీడియోస్ ఉండొచ్చేమో. ఇంతకుముందు యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడము ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనీ ఆర్ ప్రమోట్ చేసుకోవడం చాలా కష్టం. బికాజ్ రైట్ నౌ అన్ని పెట్టింది యూట్యూబ్ మనకి గైడ్ లైన్స్, అంత ఈజీ కాదు ఇప్పుడు. మేబీ నాకు మెనీ ఆఫ్ దెమ్ లైక్ ఏదో ఒక వీడియో నచ్చి ఫాలో అయిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడైతే నేను ఆ వీడియోస్ అన్నీ నాకు మిస్ అయినట్టే. బ్యాకప్ అంటూ ఏముండదండి, అందుకే యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు మ్యాక్సిమం అన్నీ కూడా వీడియోస్ బ్యాకప్ హార్డ్ డిస్క్లో పెట్టుకుంటూ ఉంటారు. నేను వాజ్ లైక్ ఎప్పుడు నా ఛానల్లో నాకు అది మెమరీగా ఉంటుంది అనే నేను చాలా వీడియోస్ చేసుకున్నాను. అలాంటిది కొన్ని బ్యాకప్ అయితే ఉన్నాయి, బట్ నాట్ ఆల్. అండ్ ఇప్పుడు సంబంధం లేకుండా ఏది పడితే ఆ వీడియో ఇప్పుడు నేను పోస్ట్ చేయలేను, నా దగ్గర వీడియో ఉందని చెప్పేసి. సో కాబట్టి దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అండి. ఇఫ్ సపోజ్ నా ఛానల్ మళ్ళీ నాకు వెనక్కి వస్తే కనుక ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంకా నాకు ఎక్కువ బాధ లేకుండా మళ్ళీ నా ఛానల్తో నేను కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే నేను మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఒకప్పుడు నేను చాలా టైం అండ్ చాలా వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేసుకొని చాలా టైం ఇచ్చి చాలా ఎంతూసియాస్టిక్గా చాలా వీడియోస్ చేశాను. అండ్ ఈరోజు ఆ రిజల్ట్ నాకు వైరల్ అయ్యి చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. సో నాకు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఆక్యుపైడ్ విత్ మెనీ థింగ్స్ రైట్ నౌ, బట్ స్టిల్ నన్ను అడ్మైర్ చేసే వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారు. అండ్ నా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తారు చాలామంది, వాళ్ళందరి కోసం మళ్ళీ నేను చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ గోస్ ఆన్. సో మార్నింగ్ నుండి ఇప్పుడు అసలు నాకు మైండ్ పని చేయలేదండి. బట్ స్టిల్ ఐ థాట్ ఓకే నో నాట్ దిస్, ఇలా ఏదో బాధపడుతూ నాకే ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ అనుకుంటూ లెట్ మీ నాట్ బీ ఇన్ దట్ నెగటివ్ మోడ్, లెట్ మీ బీ ఇన్ ద పాజిటివ్ నోట్. లైక్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ అండ్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ లెసన్ టు మీ అనుకుంటున్నాను. దీనివల్ల ఇంకా పవర్ ప్యాక్గా వెనక్కి రావాలి అండ్ ఇంకా మంచి వీడియోస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను నేనైతే. సో మార్నింగ్ నుండి ఇంకా ఇలా ల్యాప్టాప్ ముందు వేసుకొని ఏం చేస్తున్నానంటే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని యూట్యూబ్ అకౌంట్ పెట్టాను కొత్తగా. అండ్ ద సేమ్ థింగ్ లైక్ అను హ్యాష్ ట్యాగే పెట్టాను, ఎందుకంటే చాలా మందికి నా ఐడితోనే నన్ను రికగ్నైజ్ చేస్తారు కాబట్టి. సో అను హ్యాష్ ట్యాగ్ పెట్టాను, పెట్టి ఇప్పుడు ఇంకొకటి న్యూ ఛానల్ అనమాట ఇది. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ గుడ్. నేను దీని నుండి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఐ విల్ ట్రై టు బీ అప్డేటెడ్ హియర్ ఆల్సో. బట్ స్టిల్ నా వీడియోస్, నా మెమరీస్ అవన్నీ నాకు నిజంగా ప్రతి వీడియో చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్ అండ్ లవ్తో చేశాను నేను. అండ్ అవన్నీ మాకు మెమరీ యాక్చువల్లీ.
నేను యూట్యూబ్ కూడానండి ఎలా స్టార్ట్ చేశానంటే, ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నీ ఒక్కసారి మైండ్లో నాకు గుర్తొస్తున్నాయి. ఆ, ఎలా ఉంటుందంటే నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్, నా డెడికేషన్, నేను ఏదైతే ఇంటి మీద చూపిస్తున్నానో అవే నేను వీడియోస్ చేశాను. అండ్ మోస్ట్ ఫస్ట్ అందరిలా కుకింగ్ స్టార్ట్ చేశాను, బట్ స్టిల్ నా కుకింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది అండ్ మెనీ పీపుల్ లైక్ మై కుకింగ్ అని నేను కుకింగ్ స్టార్ట్ చేశా. ఆఫ్టర్ దట్ విత్ మై ప్యాషన్ ఐ డిడ్ ఆల్ ద వ్లాగ్స్ అండ్ వాట్ ఎవర్ హోమ్ డెకోర్ ఐ డూ. చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. సో ఆ తర్వాత నేను ఆహా వాళ్ళతోని ఒక టైఅప్ వీడియో చేశాను. దట్ ఈస్ ద మోస్ట్ 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 మెమరబుల్ టీమ్ విత్ బేబీ టీమ్తో చేశాను. అలా ఇంకా నేను విశ్వక్ సేన్ గారితో ఒక వీడియో తీసుకున్నాను. ఇలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఇప్పుడు నేను ఎతికితే నా బ్యాకప్లో మేబీ షార్ట్స్ ఉంటాయి తప్ప ఫుల్ వీడియోస్ కొన్ని ఉండకపోవచ్చు. అండ్ మీకు తెలుసు కదా, వీడియోస్ మనము ఎడిట్ చేసి అన్నీ చేశాక నాకు కావాల్సింది ఉంచుకుంటాను, బట్ మిగిలినవన్నీ నేను తీసేసి అండ్ వాయిస్ ఓవర్ ఇస్తాం. సో అలాంటిది ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను అవన్నీ నా మెమరీ కోసమే ఉంచుకున్నాను. ఏదో నా వీడియో వైరల్ అయిపోవాలి, నేను ఏదో అమౌంట్ సంపాదించాలి, అవన్నిటికన్నా ముందు నాకు ఇట్ ఈస్ అ బిగ్ మెమరీ అనిపించింది. అండ్ ఈరోజు అవన్నీ మిస్ అయ్యాయి. సమ్వన్ అవుట్ ఆఫ్ ఫన్ చేస్తారో తెలీదు, ఆర్ఎల్స్ అంటే అవుట్ ఆఫ్ ఫన్ చేస్తారా లేకపోతే కావాలని చేస్తారో నాకు తెలీదు, బట్ సమ్వన్ డిడ్ దిస్. అండ్ అది యూట్యూబ్ నుండి అయితే కనుక యూట్యూబ్ గైడ్లైన్స్ నేను అన్ని ఫాలో అయ్యి యూట్యూబ్లో నేను ఏదైనా తెలియకుండా తప్పు చేసుంటే ఐ విల్ రెక్టిఫై దట్. అండ్ ఏదైనా కాపీరైట్ వీడియోస్ ఉన్నా ఏదన్నా నేను తీసి, బట్ స్టిల్ నేను ఎప్పుడు కూడా నా ఓన్ కంటెంట్ అండ్ నేను వినేట్ చేసే వీడియోస్ పాపతో విత్ మై కజిన్స్ ఆర్ మై నేబర్స్, ఫ్రెండ్స్, ఇలానే నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఐ డోంట్ నో వేర్ ఇట్ వెంట్ రాంగ్, బట్ స్టిల్ హ్యాక్ అయితే అయ్యింది. అది యూట్యూబ్ త్రూ ఏదైనా నాకు రెక్టిఫికేషన్ దొరికితే బాగుండు అని నేను అనుకుంటున్నానండి. ఈరోజు నా ఛానల్లో ఇంతకు ముందు చూసినట్టయితే ఒక స్టార్టప్ వీడియో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక పెద్ద బ్లాస్ట్ వీడియోలా చేసుకున్నాను నేను దాన్ని. బట్ ఈరోజు వీడియో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇన్ దట్ వే. సారీ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఐఎమ్ మేకింగ్ యూ ఫీల్ sorrowful or bad, but still this is my emotion. యూట్యూబ్లో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ స్టార్ట్ చేసిన ఐ కనెక్టెడ్ విత్ మెనీ పీపుల్ అండి. లైక్ కొంతమంది నిజంగానే హార్ట్ఫుల్లీ దిస్ ఇస్ నైస్ అని చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు స్టార్టింగ్లో ఒక్క మెసేజ్ పాజిటివ్గా వచ్చినా ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. అరే వాళ్ళు ఎవరో మనకు తెలీదు, దే ఆర్ అడ్మైరింగ్ ఆర్ దే ఆర్ సేయింగ్ థ్యాంక్ యూ ఆర్ ఎల్స్ దే ఆర్ టెలింగ్ అస్ ఇది చాలా బాగా చేశారు, చాలా బాగుంది అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక్కసారి మార్నింగ్ నుండి నాకైతే మైండ్ పని చేయట్లేదు. ఎలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి అందులో. అండ్ వినీత్ ఆర్ ఎల్స్ ఇషి వీళ్ళతో పాటు ఉన్న వీడియోస్ కూడా నేను చాలా ఫర్ మెమరీ అనుకొని పెట్టుకున్నాను. అండ్ షార్ట్స్లో కొన్నే ఉంటాయి కదండి, అన్ని ఫుల్ లెంత్ వీడియోస్. ఇంతకు ముందు ఉన్నంత యూట్యూబ్లో ఇంతకు ముందు 4,000 వాచ్ అవర్స్ వస్తే చాలు అని ఉండేది. ఇప్పుడైతే అసలు గైడ్ లైన్స్ అన్ని మారిపోయి 10 million వరకు షార్ట్స్ వెళ్ళాలి. చాలా పెద్ద ప్రొసీజర్స్ ఉన్నాయి. బికాస్ ఎవ్రీ వన్ ఆర్ స్టార్టింగ్ దర్ ఓన్ యూట్యూబ్ ఛానల్స్ కాబట్టి ఇట్ టేక్స్ నౌ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు అగైన్ రీబ్యాక్ టు ద ఒరిజినల్ ప్లేస్ అని. ఎందుకంటే మన దాంట్లో ఆల్రెడీ మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ మనకి 10 to 15 lakhs పైన వ్యూస్ అన్నీ చాలా వరకు అన్నీ ఉన్నాయి. బట్ ఇట్స్ మై బ్యాడ్ లక్, ఇట్ వెంట్ అవుట్. నాకు అంటే మీరు తప్పుగా అనుకోకండి, బట్ స్టిల్ ఐ హ్యాడ్ ఎక్వేరియం. నిన్న ఫిష్ అనుకోకుండా ఐ మిస్డ్ ఇట్, చచ్చిపోయింది ఫిష్. నిన్న ఈవినింగ్ అంటే లైక్ నైట్ టైం అయ్యింది. అప్పుడు అనిపించింది ఏంటి సంథింగ్ బ్యాడ్, ఎందుకంటే బాగుండేది సడన్గా ఎందుకు అలా అయింది, దెర్ విల్ బి సమ్ బ్యాడ్ థింగ్ హ్యాపెండా ఏంటా అని అనిపించింది. దేవుడు ఇండికేషన్ ఇస్తాడు అని అంటారు కదా. సారీ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఇన్ అ pathetic way, but still it's my emotion I want to share, because there are lot many people, at least na family members, who admire me or who makes me more motivated, and nannu చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి I should tell what is my right now my emotion.
అండ్ మై బ్యాడ్ టైమ్ ఇస్ లైక్ రైట్ నౌ వినీత్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ స్టేషన్, బట్ స్టిల్ నాకు తనకు అంత స్ట్రెస్ ఇవ్వాలని లేకుండే, బట్ స్టిల్ ఐ ఇన్ఫార్మ్డ్ హిమ్ బికాస్ హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఏదైనా అంటే నేను ఫస్ట్ చెప్పడానికి. సో ఐ ఇన్ఫార్మ్డ్ హిమ్, but he is out of he is in his vacation, I mean office trip somewhere, so I don't want to trouble him. But still నాకు ఇప్పుడు నా మైండ్లో ఏమనిపించిందంటే ఐ ఆమ్ ఆన్సరబుల్, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ నా ఫ్యామిలీకి, ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పడానికి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ హోప్ఫుల్లీ ఐఎమ్ వెయిటింగ్ నా ఛానల్ రికవర్ అవ్వాలి అని చెప్పేసి. ఇఫ్ రికవర్ అయితే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, బట్ స్టిల్ ఇఫ్ నాట్ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఛానల్. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది తొందరగా సక్సెస్ఫుల్ చేద్దాము అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, బట్ మై మెమొరీస్, మై లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. ఒక వీడియో చేయాలంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే ఏదో మాట్లాడేసాం, ఏదో చెప్పేసామని కాదు కదా. ఒక వీడియో ఒక 10K హిట్ అయింది అంటే ఎంతమంది 10,000 మెంబర్స్ ఒక వీడియో చూస్తున్నారు అంటే ఏదో ఒక హార్డ్ వర్క్ నాది వర్కౌట్ అయితేనే కదా చూస్తారు. అలా మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇట్స్ ఓకే, ఐ ఫీల్ మోర్ energetic from my side, and wish me all the best for that. And thank you so much for watching the video. ఈ వీడియో అంటే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.